ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి అయిన కలెక్టర్ సత్యప్రసాద్ గారికి నిజామాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న. సో మనం ఒక 2 వారాల క్రితం ఫేజ్ 1 ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫేజ్ 1 రుణమాఫీ ₹1,00,000 దాకా రుణమాఫీ ప్రోగ్రామ్ మనం తీసుకోవడం జరిగింది. అందులో సుమారుగా 39,229 అకౌంట్లకు సంబంధించి కూడా మనకి 207 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. సో అంత అమౌంట్ కూడా మనకి డిస్బర్స్ అయ్యి ఇప్పటిదాకా అయింది సుమారు 10% దాటి 207 కోట్ల 61 లక్షలకు గాను 206 కోట్ల 21 లక్షలు మనకి రైతు రుణాలు మాఫీ చేయడం జరిగింది. మిగతా ఓన్లీ ఒక్క బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో మాత్రమే మనకి కొద్దిగా మిగిలిన అమౌంట్ 1 crore అనేది ఇంకా ఉండడం జరిగింది. అది కూడా ఈ ఫేజ్ 2 లో మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫేజ్ 2 లో కూడా ఇవి ఇట్ విల్ బి సాల్వ్డ్. అన్ని కూడా ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ఓన్లీ వన్ బ్యాంక్ 228 అకౌంట్స్ సంబంధించి ఇష్యూస్ ఉండడం జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది మనకి ఇమీడియట్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఈ సెకండ్ ఫేజ్ లో. ఇది కాకుండా ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో మనకి ఇప్పటిదాకా మనకి వచ్చిన లిస్ట్ ప్రకారం 19,623 అకౌంట్స్ ఫార్మర్స్ అకౌంట్స్ గాను సుమారుగా కూడా 169 crores అనేది మనకి ఇమీడియట్ గా ఈ రోజే రిలీజ్ అయ్యి అన్ని బ్యాంక్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి. అండ్ అవి కూడా ఆటోమేటిక్ గా బ్యాంక్ లోన్ అకౌంట్స్ లో అవుతా ఉంటాయి. సో ఇవి అది 207 crores 19 lakhs and 169 crores. This is the amount which రుణమాఫీ జరిగిన అమౌంట్ ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కలిపి కూడా. సో మనకి కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని రైతులకి కొంత స్టార్టింగ్ లో ఇవ్వడం జరిగింది. కొద్దిగా ఆధార్ నెంబర్ తప్పు ఉండడం కానీ లేకపోతే ఏదైనా ఆధార్ నేమ్ మిస్మ్యాచ్ అవ్వడం కానీ. సో అప్పుడు కూడా మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. మనం ఇక్కడ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అనేది కలెక్టరేట్ లో పెట్టడం అండ్ అగ్రికల్చరల్ ఆఫీసెస్ లో మండల అగ్రికల్చర్ ఆఫీసెస్ లో గ్రీవెన్స్ సెల్ ఒకటి పెట్టాం. తర్వాత ఎన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ దగ్గర అందరి దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి. జస్ట్ మీ ఆధార్ కార్డ్తో ఏదైనా రైతు రుణమాఫీ కాకపోతే ఆధార్ కార్డ్తో వాళ్ళు ఎలిజిబుల్ అనుకుని వస్తే ఆధార్ కార్డ్తో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగలిగితే దే విల్ బి ఎందుకు రీజన్ మోస్ట్ ఆఫ్ ద మాకు వచ్చిన కారణాలన్నీ కూడా చాలా మందికి ఏంటంటే వాళ్ళు తీసుకున్న రుణం ఈ 80,000 90,000 ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది 30,40,000 పెరిగిన తర్వాత 1,50,000 1,30,000కి వెళ్ళడం వల్ల ఏమైందంటే వాళ్ళు అనుకున్నది మన 80,000 ఉంది కదా ఫస్ట్ ఫేజ్ అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయిన తర్వాత 1,50,000 లోపల ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్ వాళ్ళు చాలా మంది వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా మనం క్రాస్ వెరిఫై చేసి చూడడం జరిగింది. సో అవన్నీ కూడా ఏదైతే 1,50,000 లోపు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవుతాయి. ఎవరిదైతే ఇంట్రెస్ట్ ఒరిజినల్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కలిపి 1,50,000 నుంచి 2లో ఉన్నాయో ఇదంతా కూడా ఫేజ్ 3 ఏదైతే మనం స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ ఫేజ్ లో 2 లక్షల దాకా తీసుకోబోయే అమౌంట్ క్లియర్ అవుతా ఉంటుంది. కొన్ని అకౌంట్స్ లో మాత్రం ఆధార్ నెంబర్స్ మిస్మ్యాచ్ అవ్వడం కానీ లేకపోతే నేమ్స్ మిస్మ్యాచ్ అవ్వడం కూడా జరిగితే ఇమీడియట్లీ కూడా మనం బ్యాంకర్స్ కూడా అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కూడా అగ్రికల్చర్ పరంగా మీ దగ్గర ఉన్న బ్యాంక్ ఏదైతే బ్యాంక్ లో మీరు లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ మేనేజర్ తో కానీ మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తో కానీ మీరు కోఆర్డినేట్ చేసుకుంటే రైతులు అది ఇమీడియట్ కూడా క్లియర్ అవుతాయి. సో ఏ ఇష్యూస్ ఉండకుండా ఆగస్టు 15వ తారీఖు దాకా 100% మనం అన్ని విధాలా కూడా క్లియర్ చేస్తాం అన్ని కూడా. రైతు రుణమాఫీ 2వ ఫేజ్ విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈరోజు మరింత ఆనందంగా ఉండాల్సిన రోజు. చాలా సంవత్సరాల నుంచి చాలా మంది రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో అది రైతుకు మాత్రమే తెలుస్తుంది. మేము ఇక్కడ కూర్చొని ఎన్నో మాటలు చెప్పచ్చు, కానీ ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది, పండించే రైతుకి. మరి అలాంటి రైతు కళ్ళల్లో ఈరోజు ఆనందం చూడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క రైతుల సమక్షం నుంచి. అట్లాగే ఈరోజు రైతు ఈ దేశాన్ని నడిపేదే ఒక రైతు. మరి రైతు సంతోషంగా ఉంటేనే ఈ 5,000 అనేది మన కడుపులోకి వెళ్తాయి. కాబట్టి మన నోట్లోకి వెళ్ళాలంటే రైతు అనే ఒక శక్తి మన ముందుండి నడిపిస్తేనే మనం ముందుకెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాంటి ఒక రైతుని ఈరోజు ఒక పై స్థానంలో పై హోదాలో ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది.
మరి ఇన్నాళ్ళుగా ఎంత రైతు రుణమాఫీ అయిందనేది మీ అందరికీ తెలుసు. మరి 1వ విడత జూలై 18వ తారీఖు నాడు మొదటి విడుదల ఎట్లాగే విడుదల చేసిరో అట్లాగే ఈ రోజు 2వ విడత విడుదల చేయడం జరుగుతుంది 1.5 లక్షల లోపు. మళ్ళీ ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది ఇంకా సంతోషంగా ఉండాల్సిన రోజులు. రైతే రాజు రైతే మహారాజు అన్న రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి ఒక మంచి రోజులు వచ్చాయి. కాబట్టి ఈ రోజు రైతుకు ఒక పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు రైతుల్ని మహారాజుని చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఏదైతే రైతుల పక్షాన. అట్లాగే ఇంకా రానున్న రోజుల్లో మీ పంటలు ఇంకా మంత్రి గారు చెప్పారు, ఏదైతే పంటలు ఉన్నాయో మీరు పామ్ ఆయిల్ అనే పంటలు వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పారు. మరి మీరు రానున్న రోజుల్లో ఎలాంటి సాగు చేస్తే బాగుంటుంది అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అది ఒక్కసారి మీరు ఆలోచించి మనం ఎలాంటి పంటలు వేస్తే ఎగుమతి అవుతుంది, ఎలా అయితే మనం ఈ ప్రపంచానికి చాటి చెప్పొచ్చు, మనం ఈ 5,000 ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి 5,000 నోట్లోకి వెళ్ళాలంటే మీరే పెద్దపీట. కాబట్టి మీరందరూ ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుందో ఆలోచించాల్సిందిగా దయచేసి ఒక్కసారి మీ అందరినీ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. 29,229 మంది, 207 కోట్లు. అలాగే సెకండ్ ఫేజ్ వచ్చేసి 19,623 మంది, 169 కోట్లు. మొత్తం కూడా మనకి 376 కోట్లు ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ రుణమాఫీ జరిగినది. అంటే ఇప్పుడు ఈ రోజు క్రెడిట్ అవుతుంది ఫార్మర్స్ అకౌంట్స్ లో సెకండ్ ఫేజ్ అనేది. అలాగే మనకి త్వరలో ఆగస్టు 15వ రోజు ఆ రోజు కూడా మనకి ఫేజ్ 3 అనేది దాని కింద ఇంకా రిమైనింగ్ ఫార్మర్స్ ఎవరైతే రుణమాఫీలో మనకి కట్ ఆఫ్ డేట్స్ ఆ లిమిట్స్ గైడెన్స్ ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుతుందండి. సార్, నాది జీవితం 60 సంవత్సరాలు వ్యవసాయంలో. 5 సంవత్సరాల అబ్బాయి ఎప్పుడు రాటు కొట్టేది సార్, బల్ల మీద కూర్చొని రాటు కొట్టేది. అంత కష్టపడ్డాం అప్పటి నుండి. ఈ నా అనుభవంలో ఈరోజు ఎంతో రిలీఫ్ సార్. మాకు ఎంత వెల కట్టలేదు. ఎంతోమంది ఆత్మహత్యలు రేవంత్ రెడ్డి గారు ఆగారు. నేను చాలా చూసినాను సార్. రైతులను ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇంటికి వచ్చి తలుపులో వేస్తే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు ఈ రుణం భారత్ రైతు దేవోభవ. ఇప్పుడు మేడం గారు చెప్పారు మన మనసుకుంటే రైతే రాజు. ఏమంటారు మీరు? 5,000 నోట్లకు పోయేటప్పుడు రైతును దలుచుకోవాలి. రైతు ప్రత్యేకత అంతా. నాకు 150 ఉంది సార్ లోను, అది మాఫ్ అయింది, చాలా సంతోషం సార్. ఇప్పుడు ఏంటంటే మాకు మంచి టైం సార్. ఇది ఎకరానికి 5,000 తీసుకుంటున్నారు. ఎకరానికి 5,000 ఓన్లీ నాటుకే. ఇప్పుడు మందు బస్తాలు కావాలి, ఏజీఎస్ కావాలి, మొత్తం అన్నిటికీ కావాలి సార్. ఇప్పుడు మంచి టైంలో మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు సార్. ప్రభుత్వానికి ధన్యవాదాలు. మీ అందరికీ మీరు కూడా ఇంకా ముందు మా రైతుల గురించి ఎక్కువ ఆలోచించి, ఇంకా కలెక్టర్ గారికి మళ్ళీ ఒకటి విన్నపం, నాకు టైం దొరకదు కాబట్టి సార్, నేను సేంద్రియ వ్యవసాయదారు. నేను ఐఎమ్ నౌ 75. బీపీ షుగర్ ఏం లేదు సార్. ప్రతి రైతు నా విధంగా ఉండాలని. నేల ఆరోగ్యం, రైతు ఆరోగ్యం. మై అంబుల్ సబ్మిషన్ ఇవ్వాలి. మీరు ఒకటి సేంద్రియ వ్యవసాయం గురించి పాలేకర్ గారి ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేస్తే బాగుంటుంది. కాబట్టి నేను తర్వాత కలుస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.